ఎగిరి గంతేస్తోంది. అయితే ఆవిడకి అక్కడ జరిగింది ఏదీ గుర్తులేదా? గుర్తుండదని గురూజీ చెప్తున్నారు. సరే, నువ్వు దాన్నే తలుచుకొని ఇక్కడే కూర్చోకుండా నాన్నకు చెప్పి అంతపురానికి రా. నాన్న పాలు పోయడానికి సొసైటీకి వెళ్లారు. ఇంట్లో ఇద్దరు కూర్చుని ఎంత చెప్పినా బయటికి వెళ్ళట్లేదు. నా లవరింట్లోనా? ఎవరు వాడు? ఎవరాదే నా లవరింట్లో? అసవయ్యా అయిపోయా. నువ్వు ఇలా చెప్తే వినో, దీన్ని ముక్కులో దొక్కుతాను, అప్పుడు వింటావు. 2, 3 ఇప్పుడు క్లియర్ అవుతుంది. నువ్వా? అవును, నేనే. ఓరి దుర్మార్గుడా, ఆ పిల్లని చూసిన దగ్గర నుంచి భయంతో చస్తున్నారు. పైపెచ్చు నువ్వు వచ్చి ఇప్పుడు భయపడుతున్నావేంట్రా? ఇది పగ తీర్చుకునే సమయమా? మెల్లగా రావచ్చు కదరా. ఇప్పుడు ఈ మాటలకేం ఇలా తక్కువ. చూడు, అంత పెద్ద అంతపురాన్ని వదిలేసి వచ్చి ఇక్కడ ముసుకేసుకొని కూర్చున్నావు. సిగ్గులేదు, సిగ్గులేదు, సిగ్గులేదు. సిగ్గు పడితే బతకగలవా చెప్పు? ఇంకేం మాట్లాడుకో. ఇలా చూడు, వద్దయ్యా, వద్దు. ఇక పైన ఆ ఇల్లు నాకొద్దు. ఆ ఇల్లు ఎవరికైనా రాయాలంటే చంద్రముఖి పేరున రాసిస్తానయ్యా. విట్నెస్ కు మా అల్లుండి సాక్షి సంతకం నేను పెడతానయ్యా. విట్నెస్ సాక్షి రెండు ఒకటే. నాకున్న కంగారులో నోటుకొచ్చినట్టు వాగుతున్నాను. మూసుకోవయ్యా. 2 సార్లు చూసిన నేనే లిమిట్ గా మొత్తుకుంటున్నాను. ఒకసారి చూసి బలిలో మచ్చ కింద దక్కున్నాడు వాడిని. చూడు చూడు ఎవడన్నాడు? రారా బయటికి రా. నిన్నే. మస్కిటో ఎక్కడున్నారా? రా రే, బయటికి రారా. రెసిగ్నేషన్ లెటర్ ఇస్తే ఆవిడ తీసుకోవడం లేదు. ఇక్కడ నుంచి వెళ్ళిపోతానంటే చస్తామని స్వామీజీ బెదిరిస్తున్నారు.